సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ 6JVR. అమరావతిలో ఐకానిక్ టవర్ల నిర్మాణం అలానే దేశం కాదు ప్రపంచం మొత్తం చూస్తున్నటువంటి అసెంబ్లీ హైకోర్టు బిల్డింగ్ల భవన సముదాయానికి సంబంధించిన పనులు అతి త్వరలో ప్రారంభం కాబోతున్నాయి. ఎందుకంటే ఇప్పటికే డీ వాటరింగ్ ప్రక్రియ అక్కడ శరవేగంగా పూర్తయిపోతున్నటువంటి దశకు చేరింది. ముఖ్యంగా 1-2 టవర్లకు సంబంధించినటువంటి ప్రదేశాల్లో పూర్తిగా నీరు మొత్తం తొలగించేశారు. 3-4 టవర్లకు సంబంధించి కూడా ఒక 10% మాత్రమే నీళ్లు మిగులుతాయి. అంటే 1 అడుగు నుంచి 2 అడుగులు మాత్రమే నీళ్లు ఉన్నటువంటి పరిస్థితి. అటు వాటిని తోడివేడి వేసేందుకు కావాల్సినటువంటి ప్రణాళికని సిఆర్డీఏ అధికారులు సిద్ధం చేస్తున్నారు. మరోవైపు ఐకానిక్ భవనాలతో పాటు హైకోర్టు బిల్డింగ్కి సంబంధించినటువంటి పునాదుల దగ్గర ఎక్కువ నీరు ఉంది. దానికి ఇక్కడ ఉన్నటువంటి మోటార్లన్నీ కూడా అక్కడికి షిఫ్ట్ చేస్తున్నారు. ఇప్పుడు సిఆర్డీఏ అఫీషియల్గా ఒక రిపోర్ట్ రిలీజ్ చేసింది. శరవేగంగా సాగుతున్నటువంటి ఈ పనులని అతి త్వరలో కంప్లీట్ చేయబోతున్నట్టుగా దీని సారాంశం. అలానే ఇక్కడ రిలీజ్ చేస్తున్నటువంటి పనులకు సంబంధించి ఇక్కడ జరుగుతున్నటువంటి పనులకు సంబంధించి కూడా సిఆర్డీఏ అధికారులు కసరత్తు తీసుకున్నారు. అలానే 5 ఏళ్లుగా నీళ్లలో మునిగి ఉన్నప్పటికీ రాఫ్ట్ ఫౌండేషన్ కానీ ఇతర పిల్లర్లు బీమ్లు కానీ ఏమాత్రం చెక్కు చెదరలే. అయితే నీటిలో పైకి నానినటువంటి ఇనుప చువ్వలు మాత్రమే కొంత దెబ్బతిన్నట్టుగా ప్రాథమిక సమాచారం అందుతుంది. కాబట్టి ఈ ఇనుప చువ్వలు స్తంభాలు ఇన్నేళ్లు నీళ్ళల్లో ఉన్నప్పటికీ కూడా పాడవలేదు. కాబట్టి దాదాపుగా ఇక్కడ పని చేయడం అనేది అంటే పనులు యథావిధిగా కొనసాగించడం అనేది సర్వసాధారణంగా కనిపిస్తున్నటువంటి అంశంగా అధికారులు చెప్తున్నారు. ఒకవేళ అదే జరిగితే ఈ నెలాఖరులో పనులు ప్రారంభమవుతాయి. మరొక 2-3 రోజుల్లో హైకోర్టు రాఫ్ట్ ఫౌండేషన్కి సంబంధించినటువంటి డీవాటరింగ్ ప్రక్రియ కూడా పూర్తి కాబోతుంది. ఈ నేపథ్యంలో సిఆర్డీఏ అధికారికంగా రిలీజ్ చేసినటువంటి వీడియో ఇది. ఈ వీడియోలో ప్రస్తుత స్థితి ఏ విధంగా ఉందనేది క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే ఏరియల్ షాట్స్ ఏరియల్ ఫొటోస్ అన్నీ కూడా ఇందులో ఇంక్లూడ్ చేసి మరి ప్రజెంట్ చేశారు. రాబోయేటువంటి రోజుల్లో పనులు ప్రారంభించడానికి ఎలాంటి ఆటంకాలు ఇబ్బందులు రావు అనేటువంటి ధీమాతో అధికారులు ఉన్నారు. కాబట్టి ఈ ప్రక్రియని కొనసాగించేందుకు కావాల్సినటువంటి చర్యల్ని ముఖ్యంగా ఇక్కడ టెండర్స్ని ఫైనల్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. టెండర్స్ ఫైనల్ చేయడానికి సిఆర్డీఏ అధికారులు కసరత్తు చేస్తున్నారు. బహుశా ఈ నెలాఖరులోపు దీనికి సంబంధించినటువంటి ప్రక్రియ పూర్తవుతుందని చెప్పని అధికారులు చెప్తున్నారు. అంటే సో మొత్తం డీవాటరింగ్ పనులన్నీ దాదాపు పూర్తయి ఒక 80% పనులు 80-85% పనులు పూర్తయింది. ఒక 10-15% మాత్రమే మిగిలి ఉన్నాయి. కాబట్టి పనులు ప్రారంభించడానికి ఎలాంటి ఆటంకాలు ఉండబోవని ఏపీసీఆర్డీఏ అధికారులు చెప్తారు. ఈ నేపథ్యంలోనే అధికారికంగా సోషల్ మాధ్యమాల ద్వారా ఈ ప్రస్తుత స్టేజ్ని రిలీజ్ చేశారు. ఇక్కడ మనం దృశ్యాలను బట్టి చూస్తే కనుక నీళ్లు తోడడానికి ఉపయోగించేటువంటి భారీ మోటార్లు అన్నిటినీ హైకోర్టు ఫౌండేషన్ ఉన్నటువంటి ప్రదేశానికి తరలించారు. నీళ్ళన్నింటినీ కూడా ముందుగా ఇక్కడ పాలవాగులోకి షిఫ్ట్ చేశారు. పాలవాగు తర్వాత మొత్తం కృష్ణానదిలోకి ఈ నీళ్ళని షిఫ్ట్ చేశారు. కాబట్టి ఇక్కడ ఎలాంటి ఆటంకాలు ఇబ్బందులు లేవు అని చెప్పని అధికారులు తేల్చి చెప్పారు. బహుశా కన్స్ట్రక్షన్ మొదలుపెట్టే ముందర మరొకసారి నిపుణుల బృందం ఈ ప్రాంతాన్ని పర్యవేక్షించబోతోంది. ప్రాథమికంగా సిఆర్డీఏ అధికారులు వేసిన అంచనాల ప్రకారం పునాదులకు వచ్చినటువంటి డోకా ఎలాంటి పరిస్థితుల్లోనూ లేదు. పైగా దాదాపు 5 ఏళ్లు నానిపోయినప్పటికీ కూడా అంతే దృఢంగా కనిపిస్తున్నాయి. కాబట్టి రాబోయే రోజుల్లో అమరావతికి ధీటైనటువంటి ప్రదేశం మరొకటి లేదని చెప్పడానికి ఎంతకంటే ఉదాహరణ లేదని సిఆర్డీఏ అధికారులు చెప్తున్నారు. బహుశా టెండర్ల ప్రక్రియ పూర్తయిన తర్వాత ఫైనల్ అయిన తర్వాత ఈ నెలాఖరు నుంచి ఈ టవర్లకు సంబంధించి ఐకానిక్ టవర్లు అలానే హైకోర్టు బిల్డింగు అసెంబ్లీ బిల్డింగ్ వీటికి సంబంధించి దశల వారీగా పనులు ప్రారంభించడానికి సిఆర్డీఏ అధికారులు ప్రణాళికని సిద్ధం చేస్తున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.